నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఏపీలో అనధికార ఎమర్జెన్సీ. సభ్యుల్ని గౌరవించే పద్ధతి ఇదేనా అయ్యన్నా? వైసీపీకి బలమైన వాయిస్. తోడలిడి కోసం ప్రత్యేక విమానంలో సుజనా చౌదరిలో తెలియని అసంతృప్తి. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించి సీనియర్ రాజకీయ నాయకులు కథలుగా చెప్తుంటారు. అప్పట్లో ప్రత్యర్థులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ జైల్లో వేశారు. కొందరు నెలలు, ఏడాదికి పైగా జైలు జీవితాన్ని ఇందిరాగాంధీ పుణ్యమా అని గడిపిన నాయకులున్నారు. ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో ఎమర్జెన్సీ అనేది మచ్చగా మిగిలింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు అలాగే ఐపీఎస్ అధికారులపై కేసులు, అరెస్టులు కూడా నాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు తెస్తున్నాయని సీనియర్ నాయకులు అంటున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో అనధికార ఎమర్జెన్సీ ఓ మచ్చగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ రాయడం దాని అమలు కోసమే అన్నట్టుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అరెస్టు పర్వాలు, అలాగే కేసులతో వేధించడాలు, ప్రత్యర్థుల ఆస్తుల విధ్వంసాలు, భౌతిక దాడులు ఎమర్జెన్సీని తలపిస్తోందన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయన్న విమర్శ వెల్లువెత్తుతోంది. పోనీ వీళ్ళేమైనా సక్రమ పాలన సాగిస్తున్నారా అంటే అలాంటిదేమీ లేదన్న అభిప్రాయం జనం నుంచి వస్తోంది. చాలా నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి వ్యవహారాలు గమనిస్తే పోయిన పాలకులే కొంచెం నయం అనే దుస్థితి ఏర్పడిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆదాయం చూసుకునే వాళ్ళు ఎప్పుడు ఎక్కడైనా వెంచర్ వేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధి అలాగే కూటమి నేతల అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే వ్యాపారం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కూటమి నేతల అనుమతి లేనిదే పోలీసులు కేసు పెట్టే పరిస్థితి లేదు. నేరాలని బట్టి కాకుండా అధికార పార్టీ వాళ్ళైతే ఒక న్యాయం, కాకపోతే మరో న్యాయం. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం. కూటమి నేతలు నేరాలకు పాల్పడినా అధికార అండతో కేసులు లేకుండా చేసుకుంటున్నారు. అదే ప్రతిపక్షం అయితే చాలు, అధికార పక్షానికి అడ్డంకి అనుకుంటే వెంటనే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారనే విమర్శను కొట్టిపారేలేని ఉదాహరణలు ఎన్నో. ఇలాగైతే రాష్ట్రం ఏమవుతుందో అనే ఆందోళన తటస్థుల్లో ఉంది. పాలకుల పగ, ప్రతీకారాల్ని తీర్చుకోవడానికి 1975 నాటి ఎమర్జెన్సీని పునరావృతం చేసిన ఘనత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వానికే దక్కుతుందనే విమర్శ బలపడుతోంది. ఇది చంద్రబాబుకు ఎంతమాత్రం మంచిది కాదు. అయితే మంచి విషయాల్ని చెవికి ఎక్కించుకునే పరిస్థితి ఎక్కడుంది? చట్టసభలో సభ్యుల్ని గౌరవించే బాధ్యత స్పీకర్లదే. రాష్ట్రాల్లో శాసనసభల్లో, శాసన మండలిలో అలాగే లోక్సభ, రాజ్యసభల్లో ఏ పార్టీ సభ్యుల హక్కులైనా గౌరవాన్నైనా కాపాడే బాధ్యత తమదే అని ఆయా చట్టసభలకు నేతృత్వం వహించే స్పీకర్లు, చైర్మన్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాను ఇంకా టీడీపీ నాయకుడిగానే భావిస్తున్నారు. కనీసం అసెంబ్లీ బయట అయ్యన్న ఎలా మాట్లాడినా లోపల ఉన్నప్పుడైనా కాసింత గౌరవంగా మెలిగితే బాగుండేది. ఎట్టకేలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్ష హోదా విషయమై ఇవాళ స్పందించారు. ఈ మేరకు ఆయన రూలింగ్ ఇచ్చారు. తాను నేతృత్వం వహిస్తున్న అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ్యుడని, ఆయన్ను గౌరవించాలన్న ఆలోచన ఆయనలో ఇసుమంతైనా లేదనే విమర్శకు ఆయన రాసిన రూలింగ్ నిదర్శనంగా నిలిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్కసును వెళ్ళగక్కారు. జగన్ పేరు ప్రస్తావించిన సందర్భంలో కనీసం గారు అనే సంబోధన లేకపోవడం స్పీకర్ సంస్కారాన్ని తెలియజేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది స్పీకర్ ఇష్టం. స్పీకర్ హక్కుల్ని ఎవరూ ప్రశ్నించజాలరు. కానీ జగన్ను గారు అనడానికే ఇష్టపడిన అయ్యన్న నుంచి ప్రతిపక్ష హోదాను ఆశించిన అత్యాశే సభ్యుల్ని స్పీకరే గౌరవించకపోవడం అంటే కనురెప్పే కాటేయడం లాంటిదన్న విమర్శ వెల్లువెత్తుతోంది. 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో. ఈ హోదా 17 మంది ఉంటారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి మీకు హోదా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడము
అతిమరుపు తెచ్చుకోవడం, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. వైసీపీకి బలమైన వాయిస్ గా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెకు చెందిన ఎస్వి సతీష్ రెడ్డి ఆ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఒకప్పుడు వైఎస్ఆర్, ఆ తర్వాత ఆయన కుమారుడైన వైఎస్ జగన్ పై పులివెందుల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నాయకుడు సతీష్ రెడ్డి ప్రత్యర్థులకు భయపడే రకం కాదు. ఏదైనా విషయాన్ని సూటిగా ధాటిగా చెప్పగల నేర్పరితనం సతీష్ రెడ్డి సొంతం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఆ తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్ చేశారు. 2019లో జగన్పై సతీష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం లోకేష్తో విభేదాలు రావడంతో టీడీపీకి దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఎవరికైనా ఇస్తున్నారంటే ఆ ఒక్కడు సతీష్ రెడ్డి మాత్రమే. సతీష్ రెడ్డికి ఇటీవల కాలంలో జగన్ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. జగన్ నమ్మకానికి మించి సతీష్ రెడ్డి వైసీపీ కోసం పనిచేస్తున్నారన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. 2 రోజులకోసారి మీడియా సమావేశం నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తుంటే వైసీపీ నేతలెవరూ తిరగలేరని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర హెచ్చరిక చేయగా, ఏపీ మీ జాగీరు కాదంటూ సతీష్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వస్తున్నారు. ఈ నెల 6న విశాఖలో జరిగే దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అదే రోజున తిరిగి ఢిల్లీకి వెళ్తారు. చంద్రబాబు ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవాల్సి ఉంది. ఈ నెల 5న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాత్రికి అక్కడి నుంచి విశాఖ చేరుకుని టీడీపీ ఆఫీసులోనే బస చేసి మరి ఈ నెల 6న జరిగే దగ్గుబాటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీలో మిగిలిపోయిన పనులకు అటు నుంచి అటే బాబు బయలుదేరతారని తెలుస్తోంది. ఇంతటి బిజీ ప్రోగ్రాంలో సైతం తోడలేడి కోసం ప్రత్యేక విమానంలో రావడం, రాత్రికి బస చేయడం అంటే బాబుకు దగ్గుబాటి పట్ల ప్రత్యేక అభిమానం ఇదేనని అంటున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత 1 దశాబ్దం పాటు అందులో 2 అల్లుళ్ళు పనిచేశారు. 2 అధికార కేంద్రాలుగా నిలిచారు. వర్గాలుగా కూడా పార్టీ నాడు కనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిలో తెలియని అసంతృప్తి ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే సుజనా చౌదరి హుందాగా వ్యవహరిస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్లపై నోరు పారేసుకోరు. ఇంకెవరి మెప్పు కోసమో ప్రత్యర్థుల్ని తోలనాడరు. బ్యాంకులకు ఎగనామం పెట్టారనే ఆరోపణలు ఉండొచ్చు. రాజకీయ నాయకులపై అలాంటివి సర్వసాధారణమయ్యాయి. బడ్జెట్పై చర్చలో భాగంగా సుజనా చౌదరి సుతిమెత్తగా కూటమి సర్కార్ డొల్లతనాన్ని బయటపెట్టారు. అసలు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు బడ్జెట్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదన్న ఒకే ఒక్క విమర్శతో చాలా విషయాల్ని ఆయన తెరపైకి తెచ్చినట్టయింది. ఆదాయం సృష్టించి సంక్షేమ పథకాలను అందిస్తామని చంద్రబాబు పదే పదే అంటుంటారు. ఆ ఆదాయ మార్గాలేవి బడ్జెట్లో లేవని సుజనా విమర్శించడాన్ని విశ్లేషిస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీలపై అనుమానం కలుగుతుంది. అంతేకాదు మరో కీలక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు ఈ బడ్జెట్లో మీరెందుకు చేర్చారో అర్థం కావడం లేదని సుజనా చౌదరి ప్రశ్నించారు. కూటమి సర్కార్లో భాగస్వామి అయిన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బడ్జెట్పై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుజనా చౌదరి బడ్జెట్పై విమర్శలు చేసినంత మాత్రాన ఆయన ఏదో కూటమికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరేస్తారని ఎవ్వరు అనుకోరు. కానీ ఆయనలో పాలనపై తీవ్ర అసంతృప్తి ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయాన్ని మాత్రం ఎవరూ కొట్టిపారేయలేరు. అది కూడా సందర్భాన్ని చూసుకుని తన మనసును బయట పెట్టారన్న చర్చకు తెరలేచింది. ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.